నిన్న తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారితో ఇద్దరు కలిసి కూడా పోయి నిన్న కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకున్నట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. వాస్తవానికి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు అంటే అందరికి తెలిసిన వాళ్ళే. 2001 నుంచి కూడా తన సొంత ఆస్తులు అమ్మి టిఆర్ఎస్ పార్టీని, అప్పట్లో ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఉద్యమానికి ఎంతో ఖర్చు పెట్టి ఉద్యమాన్ని చాలా ముంగటికి తీసుకుపోయి ఉవ్వెత్తున ఉద్యమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎగిసేటట్టు చేసినటువంటి మన షంబీపూర్ రాజు గారిది నిన్న పుట్టినరోజు. ఆయన చరిత్ర వేరు, షంబీపూర్ రాజు గారి చరిత్రనే వేరు. అష్ట కష్టాలు పడ్డాడు ఆయన, ఎన్నో కష్టాలు, ఎంతో మంది చీగొట్టినా, అది చేసినా, తెలంగాణ తెస్తావా నువ్వు, అది చేస్తావా నీతో రైతదా అని ఎంతో మంది రాజకీయ విమర్శలు చేసినా ఆయనని, అంటే రాజకీయంగా ఆయనని చాలా మంది కూడా బెదిరించే ప్రయత్నాలు చేశారు అప్పట్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా. కానీ అవన్నీ తట్టుకొని కూడా సొంత ఆస్తులు అమ్మి ఆ పైసలు కూడా తీసుకొచ్చి టిఆర్ఎస్ పార్టీకి, అంటే టిఆర్ఎస్ పార్టీ కాదు, ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి ఆయన సొంత ఆస్తులు అమ్మే ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ రావడానికి కూడా అయినా కూడా ఒక వంతు షంబీపూర్ రాజు గారు కూడా ఒక వంతు కారణమే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అందుకే ఆయన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారిని కలిసింది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు.